రాజపల్లం తండలో మా రాజు శాంతి గారిని గెలిపించడం కోసం మా మల్లిపెద్ది సిద్దిరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా విఘ్నేశ్వర్ రెడ్డి గారు, మా సుమన్ నాయక్ గారు, సుభాష్ నాయక్ గారు, అదేవిధంగా రమణారెడ్డి గారు, మేమందరం కలిసి మా రాజును వాళ్ళ వైఫ్ని గెలపడానికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. ఈ పేద ప్రజలకు గత 76 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈడ ప్రతి ఒక్కరికి మేము మా ఇందిరాగాంధీ భూములు ఇచ్చింది. మేము ఇచ్చినటువంటి భూములే, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములే. అదేవిధంగా ఆనాడు భూములు ఇస్తే ఈ రాక్షస పరిపాలన మా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు పాత గవర్నమెంట్. మా సర్పంచ్ ఉన్నాడు, మా తమ్ముడు సర్పంచ్ ఉండే శంకర్ నాయక్ మా సర్పంచ్ ఉండే. సర్పంచ్ ఉన్నాడు, ఏ ప్రాబ్లం లేదు. సర్పంచ్ దిగిపోగానే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకేదో భూవ కడతా అని చెప్తే మా ఇంట్లో పర్మిషన్ లేకుండా వేసాడు. ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాం మా ప్రజలను. కనుక మా ముఖ్యమంత్రి గారికి చెప్పి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ పేదింటి సమస్య అంతా తీరుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు మా శాంతి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారు. గెలిచినాక ఖచ్చితంగా మాకున్న సమస్యలని మేము తీర్చుకుంటాం. మొన్ననే 15 కోట్లతో అభివృద్ధి చేసుకున్నాం. రేపు ఈ మున్సిపాలిటీ గెలిచినాక బ్రహ్మాండమైన మున్సిపాలిటీ ఆఫీసు కోసం, అదేవిధంగా అభివృద్ధి కోసం మా చైర్మన్, మా క్యాండిడేట్లు అందరూ కలిసి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఒక ప్రణాళికబద్ధంగా మా సోదరి మనులకు ఇక్కడ మొన్న ఇచ్చినటువంటి 15 కోట్లలో 4 కోట్ల రూపాయలు అట్లనే ఆగి ఉన్నాయి. ఎన్నికలు వచ్చినాయి. ప్రభుత్వ భూమిలో ఖచ్చితంగా రేపు ఎన్నికైన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే మంచి మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టుకుంటాం. దానితో పాటు మా ఎస్టీ సోదరులందరికీ కూడా బ్రహ్మాండమైన ఫంక్షన్లు కట్టిస్తానని చెప్పి తెలియజేస్తాం. మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతో అనుగుణంగా పనిచేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆదేశిస్తే ఆ పని చేసుకొని మొన్న 96 లక్షలతో మా రాజుగారే, మా ఆకాష్ ఎక్కడ మా తమ్ముడు మా ఆకాష్ కొట్లాడి ఈ గ్రామానికి 96 లక్షలు ఇచ్చాం. దానితో పాటు అన్నీ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఆటలు ఆడుతూ ఉండు, గేములు ఆడుతూ ఉన్నాడు, డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. బిడ్డ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకో. 2 ఏళ్ళు ఎక్కడ పోయినావు నాయన? ఏడవనుకున్నావు 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అరలా వండుకొని స్టార్టింగ్ పోయి కాళ్ళు మొక్కుకుంటా మాకు నీతులు చెప్తున్నావా? నీ ఆస్తులు కాపాడుకో, భద్రంగా ఉండు, మా జోలికి రావద్దని చెప్పి సవాల్ ఇస్తాం.